రోజా పువ్వా 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 రోజు 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 చూస్తూ ఉన్నా నువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు గడ్డ పువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలపు పాటవు నువ్వా Hi, good afternoon and welcome to Monday Mogudu Pinky Pellam. ఈ రోజు సో కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు బెస్ట్ కాంబినేషన్స్ ఏంటి తెలుసా లైఫ్ లో? ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్. దానికి మించి కాంబినేషన్ ఉండదు ఇంకా కదా. ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఇది కాకుండా ఇంకేదైనా చెప్తావు అనుకున్నాను. ఈ కాంబినేషన్ నాకు కూడా తెలుసు. మరి ఎందుకు చెప్పలే? నువ్వు ఇది కాకుండా వేరే ఏదైనా చెప్తున్నావేమో, కొత్తగా ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను. రవి లాస్య అల్టిమేట్ కాంబినేషన్ తర్వాత బెస్ట్ కాంబినేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంట. రవి లాస్య తర్వాతే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్. క్యా బాత్ హై, చవట పెట్టాడు. క్యా బాత్ హై. సో ఈ అద్భుతమైన కాంబినేషన్ అద్భుతంగా ఎందుకు ఉంటది అది వాళ్ళు తెలుసుకుందాం. ఓకే, మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టింది రో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేము కాడా. ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి ఆరా తీసి చేసిపోనా దిక్కు ముద్దుగాయం. దాచుకున్న సిక్కులన్నీ మాయం. దాచుకుంది చిన్నదాని చాయం. అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. వాళ్ళు కళ్ళు చూడగానే నారాయణ గుండెలోన చెప్పలేని బాధాయేనా. ఇవాళ మన షోలో మన కంటెస్టెంట్స్ వచ్చేసారు. హాయ్ అండి. హలో. ముందుగా ముగ్గురికి వెల్కమ్ అండి, స్వాగతం మా మండి మొగుడు పెంకి పిల్లం షోకి. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఒకరి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇంట్రొడక్షన్, మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. నా భార్య పేరు అశ్విని, తను MBA ఫైనల్ సెమ్ చదువుతుంది. తను చాలా అండర్స్టాండింగ్. ఓకే, నాకేం కావాలన్నా ముందే తను అరేంజ్ చేసి పెడుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? సో అశ్విని, మీరు మీ ఆయన గురించి. మా ఆయన పేరు విశాల్, అతను IT ప్రొఫెషనల్. సరే, నెక్స్ట్. మా వైఫ్ పేరు దివ్య అండి. షీ డిడ్ బీటెక్ ఇన్ ఈసీ అండ్ తన నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. నవ్వు చూస్తే పడిపోయి పెళ్లి చేసుకున్నారు అంటే ఇలాంటి మంచి క్వాలిటీస్ లేవు. తనంతా తానుగా ఏమి చేయదు మనం అడిగే వరకు. అద్భుతమైన క్వాలిటీ, మహా అద్భుతమైన క్వాలిటీ అది. ఏమండి మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ పేరు రాజేష్, తను ఎస్ టెక్నాలజీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను చాలా కూల్ గా ఉంటారు. వెరీ నైస్, వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ. యా, మీరండి. My lovely wife Nivedita, and she is working in Deloitte as assistant manager. Very nice. And మ్యారేజ్ అప్పుడు తను నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే తను హార్డ్ వర్కింగ్. ఓకే, తను 8 hours అక్కడ ఆఫీస్ లో చేసి మళ్ళీ ఒక 3 hours సాఫ్ట్వేర్ నేర్చుకునేది. సో దట్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ సంథింగ్ రియల్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఇన్ మై వైఫ్. దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ హర్. వండర్ఫుల్ క్వాలిటీ. మీరు చెప్పండి మేడం మీ ఆయన గురించి. హాయ్, నా పేరు నివేదిత, నా హస్బెండ్ పేరు నవీన్. నాకు తనలో నచ్చింది చాలా పేషెన్స్ ఎక్కువ, తనకి కేరింగ్ చాలా ఎక్కువ. పేరెంట్స్ ని కానీ నన్ను పిల్లల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటారు, నాకంటే ఎక్కువనే చెప్పాలి. వెరీ నైస్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట మీ ఇద్దరు. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 10 years. 10 years అవుతుంది. నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే మొత్తం కాదు కానీ ఎక్కడో ఒక నెగిటివ్ ఫీల్ అనమాట. ఎలా యూనో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా కుదురుతుంది? ఈగోస్ ఉండవా ఏంటి? లవ్ మ్యారేజ్ లో ఇద్దరు పెళ్లికి ముందే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు అని నా ఫీలింగ్. నెగిటివ్ కాదు కానీ నేను నెగ్లెక్ట్ చేస్తానంట అరేంజ్ మ్యారేజ్. సో చూద్దాం అరేంజ్ మ్యారేజ్ లో వాట్ ఈస్ దట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవాళ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు, మీరు బాగున్నారా? ముగ్గురు అమ్మాయిలు చక్కగా బొద్దుగా
మా ముగ్గురు అబ్బాయిలు చూడు కత్తులు కత్తులు. ఈ అబ్బాయి ఏంటంటే బగచిగిపోయాడు. అంటే మేము ఎంత కావాలో అంతే తింటామండి, పక్కనోడిది కూడా లాక్కొని తినం మేము. ఓ మీ బుద్ధులు లేవు మాకు అట్లా. లాక్కొని తినే ఫ్యామిలీ కాదులేండి. ఒక్కసారి టర్నింగ్ మీ ముగ్గురు అమ్మాయిలు చూడండి ఒకసారి. హెరిడిటరీ అండి, హెరిడిటరీ. డాడీ కొంచెం లావుగా ఉంటారండి అందుకే. మా చిన్న అబ్బాయి అండి, మా పెద్ద అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అవరా ఆ అమ్మాయి. మీ పేరు? నా పేరు ఇలియానా. ఇలియానా నడుముకే నడుముకే. మా ఆడికి ఏంటంటే మహేష్ బాబు ఉరుకుతాడు చూడ ఆ స్టైల్, అది భలే ఇష్టం అబ్బా మా అబ్బాయికి. ఒక్కసారి అలా పరిగెట్టుకుంటూ మహేష్ బాబు లాగా ఇప్పుడే తినింది అరగొట్టుకోమనండి, పరిగెడితే అరుగుతుంది. పరిగెట్టవే మహేష్ బాబు లాగా పరిగెట్టి ఈ ముగ్గు నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా రౌండ్ గా మళ్ళీ ఆ ముగ్గు దగ్గర వచ్చి ఆగుతారు. మీరు ఎన్ని సెకండ్స్ లో వస్తారో చూద్దాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్. వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఏంటండి 15 సెకండ్లు పట్టిందండి ఇక్కడ నుంచి ఇట్లా పరిగెట్టడానికి. వెయిట్ ఎక్కువ, వెయిట్ కూడా ఎక్కువనే ఉంటది అంటే. అది బాగుండాలి, బాగుంది డైలాగ్ బాగుంది. మహేష్ బాబు డైలాగ్ కూడా కావాలి ఇంకా. అది మహేష్ బాబు డైలాగ్ లేకపోతే ఎట్లండి? ఇలియానా అన్న తర్వాత డైలాగ్ చెప్పకుండా ఉంటుందా? చెప్పవే ఇలియానా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగ. ఆడే పండుగ. ఓకేనా? ఓకే పాప, నిన్ను హోల్డ్ లో పెడుతున్నా. నీ బర్త్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా. ఆర్ఎసి వెయిటింగ్, కూర్చో. అమ్మాయండి మా రెండోడు మా గారాల పట్టి. బాగా మేము బాగా తింటామండి. అదే ముగ్గురు తింటారు, మీకు పెడతలేరు, అది అర్థమైంది. మా రెండోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. అడుగురా. మీ పేరేంటమ్మా? సమంత. లేదు సమంత ఇలియానా ఆమెమంటది ఇంకా. అదే హెయిర్ స్టైల్ చూడండి, సమంత ఎప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ కనిపించింది. హెయిర్ స్టైల్ కూడా సమంత అంటారండి, చచ్చిపోవద్దు అవుతుందండి. ఇంకా అడుగురా. డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్. శామ్ డైలాగ్ చెప్పవే. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. అమ్మా ఇట్రామ్మా, ఆ ముగ్గు దగ్గర నిల్చో. ఇప్పుడు ఆ నుంచి ఆ ముగ్గు వరకు నడుచుకుంటూ వెళ్తావు అనమాట. ఎన్నిసార్లు అంటావు చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరందరూ భజన బ్యాచ్ లాగానే ఉన్నారండి. ఏడు వరకు బాగానే వచ్చింది, ఏడు నుంచి ఏంటండి ఇది? మేము భజన బ్యాచ్, మీరు భజన చేయించే బ్యాచ్ కదా. మేము భజన చేయిస్తామండి. అబ్బో వేస్తున్నా కొట్టుకుంటారేంటంటే మేము భజన చేయిస్తాం, మీరు భజన చేసేవాళ్ళు. ఓకే కూర్చోనమ్మా. మా పెద్దోడు మా చిన్నమ్మాయి అండి, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా అమ్మాయి నయనతార. అరే అగో ఆ అమ్మాయి రా, నయనతార అంట. ఏంటండి మీ పేరు? నయనతార. డాన్స్ చేయడం వచ్చా? డాన్సా మమ్మీ? వచ్చు, దీనికి అన్ని వచ్చు. అన్ని నేను శాస్త్రీయ సంగీతం, నృత్యం ఇలాంటివన్నీ నేర్పించామండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. స్టెప్ చూపించి చూద్దాం ఎలా చేస్తావు. డాన్స్ ఎందుకు లేవి, అలసిపోతావు. మా అమ్మాయి డైలాగ్ చెప్తుందండి. మాకు బాలకృష్ణ గారి డైలాగ్ కావాలి. యా లేవమ్మా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. బాగా చెప్పింది. మీ ముగ్గురు ఎక్కడ కూడా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాగా అనిపించలేదండి. కానీ ఇప్పుడు అద్భుతమైన నృత్యం మీరు నలుగురు కలిసి, శ్రీదేవి, నయనతార, ఇలియానా, సమంత నలుగురు కలిసి చేస్తే చూడాలని ఉంది. డాన్స్ బాగుంటే మేము ఓకే అని చెప్తాం. వచ్చేయండి. ఇంత అద్భుతంగా చేసినందుకు ఈ రౌండ్ లో వీళ్ళ ముగ్గురికి 300 దేదియా. దేదియా అవి ఎంజాయ్ కరో. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? దాని పేరే ఎందుకంటే ప్రేమంట.
ఎందుకంటే ప్రేమ అంటాలో మీ ఆవిడ మీద మీకు ఎంత ప్రేమ ఉందో బొమ్మ దించి చూపెట్టాలండి. ఓ ఈ రోజు హస్బెండ్స్ డ్రాయింగ్ అద్భుతంగా ఉండబోతుంది. మామూలుగా ఉండదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఇవాళ ఎక్కుతాం మాట. సో ముగ్గురికి ఒక టైం లిమిట్ ఉంటుందండి. ఆ టైం లిమిట్ లో మీ ఆవిడ్ని టాప్ టు బాటమ్ దించాలి. పక్కన ఎలా ఉన్నారో అలానే ఉండాలి బొమ్మ కూడా. ఓకేనా? రెడీ? పోజులు ఇచ్చేయండి. ఆల్ రైట్, వెరీ గుడ్. మంచి పోజులు ఇచ్చేశారు. Your time starts now. వైఫ్స్ కి ఇప్పుడే హెచ్చరిక, మీ ఆయన దించిన బొమ్మను మీరు చూసుకోకపోతేనే మీరు హెల్త్ బాగుంటది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బొమ్మలు సరిగ్గా గీయకపోవడం. ఆవిడ్ని దించమంటే ఏలియన్ నో దించుతున్నాడు. ఛాన్స్. టూ మచ్. సార్ ఇప్పటివరకు MMPP లో ఇలాంటివి జరగలేదు సార్. మీరే సెట్ చేస్తున్నారు, రెండు సెట్ చేస్తున్నారు మీరు. కానీ వేయండి సార్, వేయండి సార్. సమంత మొహమే అంతుంటే మరి కాళ్ళు ఎక్కడ దించుతారండి? ఆ బాలకృష్ణ గారు చూడు. అయ్యో ముక్కు దించిండే ఎట్లా తెలుసారా మొహం ఇలా ఉండి మూతి ఇలా పోయినట్టుంది. కన్ఫ్యూజ్ అయ్యే ముక్కుని మళ్ళా దించండి చూడు కదా. ముక్కు సైడ్ పోయింది కదా ఆల్రెడీ. ఇక్కడైతే కళ్ళు ముక్కు సేమ్ టు సేమ్ మీరే. పక్కన మ్యాటర్ కూడా రాయండి. అందరు మ్యాటర్ లోకి వెళ్ళిపోయారు, రాసేస్తున్నారు. మీరు ఇంకా బొమ్మ దించేస్తున్నారు. లాస్ట్ 20 seconds. ఇలియానా వావ్ సూపర్ అండి. చాలా 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 బాగుంది. ఈవిడ ఇలియానే కదా? ఇలియానా. మీ ఆవిడైతే కాదు, ఇలియానా. చూడు మీ ఆవిడేనా? యా సేమ్ టు. మీ ఆవిడని అడగండి ఒక్కసారి కళ్ళలో చూసి, అది నువ్వేనా బంగారం అని అడుగు. నువ్వు వేస్తే నేనే అది. నువ్వు వేస్తే ఇంక నేనే అది. ఏం చేయించు, ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ ముఖం అట్లుందా మీ ఆవిడది? పైనుంచి దిగుతారు చూడు ఏలియన్స్. కాదండి, ఐబ్రోస్ ఏంటి ఇలా ఉంటది, ఇలా దిగిపోయాయేంటి? అట్లున్నాయా మీ ఆవిడ ఐబ్రోస్? అంటే స్టిల్ అలా ఉండదు అందుకని. స్టిల్ ఆ మెడ ఏంటండి అంత పొడుగు ఉంది? యా యాజ్ ఇట్ ఈస్. లెంత్ మీరు చూసుకుంటే సేమ్ సెంటీమీటర్స్. సరే సరే కొల్చండి కొల్చండి. ఆ మెడకాయ ఈ మెడకాయ కొల్చండి. ట్రావెలింగ్ ఈ నుంచి ఇంత అయిందా? చీర డిజైన్ అంటే కొద్దిగా నెమలీలు ఎక్కువ అయితే. నెమలీలు కాదండి, ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఎక్కువైపోయి మీరు ఫ్లోటింగ్ వాటర్ వేసారు. కానీ ఇది చైనీస్ బొమ్మలు ఉంటాయి చూడు, ఇట్లా ఇట్లా మీసాలు ఉంటాయి చూడు, అట్లా ఎందుకు దించారు? అంటే స్మైలింగ్ ఫేస్ అంటే నవ్వి అంత చండాలంగా ఉంటుందా? స్కై ఇస్ బ్లూ, రోజెస్ ఆర్ రెడ్, మై జాన్ ఐ లవ్ యూ. అది పోయం. రైట్, చిన్నప్పుడు చదివింది పోయం. అవును, ఆ పోయేలో 2 లైన్లు గుర్తొచ్చే రాశారు. కానీ మీ ఆవిడ కాదండి ఇది. ఐఎమ్ సో సారీ. మీ ఆవిడ చాలా నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం మీరు కొంచెం చెండాలుగా దించారు. ఒప్పుకోవాలి. పర్లేదు, ఇక్కడ ఉంటే చాలు. అది ఆ మాట చెప్పారు. బాగుంది. ఇట్రండి. ఓకే. ఎక్కడో చూసినట్టుంది. ఇందాక ఇక్కడ నుంచి లేదు, దీనికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా పెన్ని? రైట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను ఇలా నుంచుంది, ఇలా చూస్తుంది సైడ్ కి. మెల్లకన్ను వచ్చింది అప్పుడు? 2 బ్లాక్. ఏమండి ఒక్కసారి మెల్లకన్ను పెట్టండి. ఇట్లా అక్కడి నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఇది ఏందండి ముక్క? ఇది అట్లున్నాయా 2?
యాక్చువల్గా మేకప్ ముందు బాగానే ఉంది, మేకప్ తర్వాత నాకు సరిగ్గా అర్థం కాదు. మేకప్ తర్వాత మీ ఆవిడ కాదన్న కన్ఫ్యూజన్ మీకు వచ్చింది. ఇది ఏంటిది మన ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఇది లే జగల్ జగల్ జంగల్ మంగల్ చేసిన ఇదంతా ఆ డిజైన్స్ గీయటం కింద అలా చేయడం ఈజీ అని. ఓహో అంటే ఇవి కాళ్ళగా ఊహించుకుందామా? మొత్తం టాప్ టు బాటం దించేవాళ్ళం కదండి. ఆ ఫింగర్స్ కూడా చూడు, అమ్మో చేతికి డ్రాకులా ఫింగర్స్ అని ఇలా తిప్పింది కదా. నీ తోడు నాకుంటే జీవితాంతం, నా జీవితానికి ఉండదు అంతం. ఆలోచించాలి, దీన్ని బట్టి మేము ఆలోచించాలి. మీరు రండి. ఏంటండి ఇది బయటకి ఎందుకు వచ్చింది ఇట్లా? అది ముక్కు, అది ఇయర్ రింగ్ అండి, అది చెవు అనుకోవాలి. మళ్ళీ ఈడెందుకు లేదండి అక్కడ? ఇక్కడ చెవు అలా జుట్టులో కవర్ అయిపోయింది అన్నమాట. ఏ సింగిల్ కాస్ట్యూమ్ తో లాగిచ్చేసారు మొత్తం? అంటే చీర మొత్తం కొత్తగా కట్టుకోవడం చుట్టేసుకుంది అనమాట. చుట్టూ బాగా కట్టుకున్నారు, మీరే అక్కడ లాంగ్ ఫ్రాక్ వేసారు. ఇదేంటిది అంటే అలా చేతిలో అద్దంలో అద్దం పట్టుకుంది అనమాట చిన్నప్పుడు అనమాట. నవీన్, నివేదిత, నాని. నాని నా కలల రాజా, నాని నా కలల రాజా యువరాణి, ఇకపై మనం చెయ్యాలి షికారుల బోని, కానీ కానీ పోని కానీ పోని అవన్నీ నా బంగారు అనని నా బంగారు నాని, కానీ పోని అనని నా బంగారు నాని. ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను రాసిన కవిత అనమాట, మా యొక్క మ్యారేజ్ అప్పుడు. అక్కడ నుంచి జుట్టు పోవడం స్టార్ట్ అయింది కదా. ఇక్కడ బొమ్మ మీరు కంప్లీట్ గా దించలేదు, సో అది అండ్ మ్యాటర్ బాగుంది కాబట్టి 100 పాయింట్స్. ఇక్కడ మ్యాటర్ బాగుంది, బొమ్మలో మ్యాటర్ బాగాలేదు, మ్యాటరే లేదు. ఇక్కడ కూడా 100 పాయింట్స్. అక్కడ ఓకే, బొమ్మ కొంచెం అన్నా ఓకే, ఆ పళ్ళుతో ఉంది, స్కై ఇస్ బ్లూ, రోజ్ ఆర్ రెడ్, మై జాన్ ఐ లవ్ యూ, అది ఇంప్రెసివ్ లేదు, కానీ బొమ్మ మాత్రం కొంచెం చూడదగ్గ ఉంది కాబట్టి 200 పాయింట్స్. సో ఇక్కడ ఈ రౌండ్ లో 100 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు, కానీ మీ ముగ్గురులో ఓన్లీ 1 కపుల్ కే వెళ్తాయి. ఎలా అంటే మీరు అద్భుతమైన నృత్యం చేయాలి, ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి, డాన్స్ లో మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఒక కపుల్ కి 100 పాయింట్స్ వెళ్తాయి. 100 పాయింట్స్ ఎవరికి వస్తాయో థర్డ్ రౌండ్ లాస్ట్ కి చెప్తాం. ఓకేనా? మ్యూజిక్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. ఏంద్రా పిచ్చిలో ఒక అర్థం ఏంటి? I don't know. అప్పుడప్పుడు పిచ్చలేస్తా. Just 2 rounds over, no? అయ్యా. We're entering into third round, no? అవును. That అందరు say that feeling. ఓ అందరు సే ఫీలింగ్ తర్వాత, ఎందుకంటే ముందు స్కోర్స్ చెప్పాలి కదా మనం. ఎందుకంటే ప్రేమంటే తర్వాత మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కపుల్ మీ టోటల్ స్కోర్ 500 పాయింట్స్. సెకండ్ అండ్ థర్డ్ కపుల్ నో వరీస్, ఓన్లీ 400 పాయింట్స్ తక్కువ ఉన్నారు అంతే ఇద్దరు. అంతే. అండ్ డాన్స్ కి ఒక 100 మార్కులు ఎక్స్ట్రా పడిపోయాయి ఒక కపుల్ కి. ఏ కపుల్ కి పడ్డాయి అది లాస్ట్ కి చెప్తా, కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్, కళ్ళు కళ్ళు ప్లస్. సో కళ్ళు కళ్ళు ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి బాబాయ్ గారు మీరు చెప్తారు. 100% యూజ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ మనము చెప్పేటప్పుడు మామూలుగా పర్సనల్గా చెప్పినప్పుడు అవి రీచ్ కాకపోవచ్చు, పబ్లిక్లో చెప్పినప్పుడు డెఫినెట్లీ దే ఫీల్ ఇట్. కానీ ఇక్కడ 10 years జర్నీలో నేను మీ ఆవిడ గురించి నెగటివ్ పాయింట్స్ అడిగితే నువ్వు చెప్పగలుగుతావా? ఇక్కడ డెఫినెట్లీ చెప్పలేస్తాను. షూర్ చెప్పలేస్తాను. పక్కా వచ్చేయండి అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాల్టి ఎపిసోడ్ లో మీరు సీనియర్స్, 10 years ఇండస్ట్రీ ఇక్కడ. సో 10 years మీరు కలిసి ఉండడానికి కారణం ఏంటండి? ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి వెళ్తుంటాయి, జస్ట్ లైక్ ఏ క్లౌడ్స్, బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు బీ లైక్ ఏ స్కై. సో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు పేషెంట్గా ఉండి అసలు ప్రాబ్లం ఏంటో రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అక్కడ మనం ఫిక్స్ చేస్తే ప్రాబ్లం మనం ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. కళ్ళు కళ్ళు ప్లస్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన మీలాగే ఉండాలి, మీలాగే ఆలోచించాలి అని అనుకుంటారా, లేకపోతే ఆయనలా ఉండడం
ఇష్టపడతారా మీరు? ఒక్కొక్కసారి అనుకుంటాను నా అలా ఉంటే బాగుంటుంది అని, ఒక్కొక్కసారి తన రూట్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది నాకు. సో ఏది కరెక్ట్ అయితే అటువైపు వెళ్ళిపోతాను, అటు మౌల్డ్ అయిపోతాను. అంటే ఆయన ఎప్పుడు అనుకోలేదా నేను ఫ్రీడమ్ కోల్పోతున్నాను, అలాగా నేను ఉండలేకపోతున్నాను ఎప్పుడైనా ఫీల్ అయ్యా? అలా ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నా ఆలోచన తగ్గట్టుగా తను కూడా మార్చుకుంటారు, తనకి ఆలోచన తగ్గట్టుగా నేను. whichever is the best, we always look for the result. తన ఐడియా కనుక మంచిగున్నట్టయితే we will follow it. there is no issue. తన వైఫ్ చెప్పింది ఫాలో కావాలి, లేకపోతే హస్బెండ్ చెప్పిందే ఫాలో కావాలని ఏం లేదు. తన ఐడియా కనుక మంచిదైతే మాత్రం డెఫినెట్లీ విల్ ఫాలో ఇట్. దేర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఓకే, సో పెళ్ళైన తర్వాత మీరు మీ వైఫ్ కోసం ఎప్పుడైనా మారినట్టు మీకు అనిపించిందా? కొన్ని విషయాలు మారాను. ఎలాంటి సందర్భాల్లో? ఎలా అంటే నాకు కోపం వచ్చినప్పుడు కొన్ని అంటే కొంచెం స్లాంగ్ వర్డ్స్ వచ్చాయి, దానికి అస్సలే ఇష్టం లేకుండే. సో తను సిటీలో పెరిగింది, నేనేమో విలేజ్లో పెరిగాను. కొంచెం నాకు అక్కడ ఆ లాంగ్వేజ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. సో ఆ లాంగ్వేజ్ వల్ల కొంచెం తను చాలా హర్ట్ అయింది ఒకటి 2 సార్లు. సో ఐ టోటలీ కర్టెల్డ్ మై హ్యాబిట్. ఓకే, వెళ్ళి ఫస్ట్ చేయండి. ఈ 10 years లో ఒకరికొకరు సారీ చెప్పుకున్న పరిస్థితి ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? ఫస్ట్ ఇయర్లోనే వచ్చిందండి. యాక్చువల్గా మా పెళ్ళైన 1 yearకి మా బాబు పుట్టాడు. దాని తర్వాత నాకు చిన్న విషయం మీద కోపం వచ్చి అలిగాను. సో మీరు అలిగారా? నేను అలిగాను. మా నాన్నగారు వల్ల అలిగారు కొంచెం. సో నేను వెళ్ళలేదు. తను యాక్చువల్గా తను ఫోన్ చేస్తుంది, తను ప్లీజ్ చేస్తుంది అనుకున్నాను. తను ప్లీజ్ చేయలేదు. కొన్ని రోజులు తర్వాత తనే ఫోన్ చేసింది. అయితే మామగారు ఏదో చిన్న మాట అన్నందుకు మీరు ఫీల్ అయ్యారు? అవును. అయ్యో, మామగారు అంటే నాన్నగారు అన్నట్టే కదండి. అంటే ఇక్కడ చిన్న ఫైనాన్స్ మ్యాటర్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. నాకు ఫైనాన్స్ కంటే రిలేషన్ ఇంపార్టెంట్ అని కొంచెం ఫీల్ అయ్యాను. తను ఇనిషియల్గా తన పేరెంట్కి, అఫ్కోర్స్ మ్యారేజ్ అప్పుడు 1 year కదా, తన పేరెంట్ వైపే తను ఉన్నారు. తర్వాత రియలైజ్ అయ్యి తను సారీ చెప్పారు, ప్లీజ్ కమ్మని చెప్పారు. వాళ్ళ మిస్టేక్ అంటారా మీ మిస్టేక్ అంటారా? అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు వైపు కూడా మిస్టేక్ ఉంది. మా పేరెంట్స్ కూడా కొంచెం చిన్న విషయంలో పట్టింపు వచ్చారు, వాళ్ళు కొంచెం చిన్న విషయంలో పట్టింపు వచ్చారు. ఎన్ని డేస్ దూరంగా ఉంటే మీ ఆవిడకి? ఆల్మోస్ట్ ఒక 15 days 20 days ఉంది. మీరు ఎప్పుడన్నా సారీ ఐ మీన్ ఆ పరిస్థితి కాకుండా దాని తర్వాత మరే ఎప్పుడన్నా? నాకేంటంటే కొంచెం కోపం ఎక్కువ, ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు గట్టిగా అరిచేస్తుంటాను. చంద్రముఖి బయటకు వస్తుంది అనమాట. చాలా అంటే ఫ్రస్ట్రేషన్ ఏంటంటే జాబ్ తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్తాను. ఫస్ట్ మెసేజ్ పెడతాను, మళ్ళీ కాల్ చేస్తాను. సారీ ట్రై చేస్తున్నారా? చాలా ట్రై చేస్తున్నానండి, చాలా ట్రై చేస్తున్నాను. మార్పు వచ్చిందా మరి? మార్పు వచ్చింది, మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కోపం. తగ్గించండి తను ఫ్రస్ట్రేషన్ అండి. జాబ్ టెన్షన్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 18 hours, ఒకసారి 16 hours, ఒకసారి 24 hours నిద్రపోకుండా పనిచేస్తుంది. అప్పుడు నిద్ర డిస్టర్బ్ అయినా లేదా ఇంటికాడ వంట కాకపోయినా ఇంకోటి అయిపోయినా కానీ ఆ చిరాకు ఎవరెవరి మీద చిరాకు అంతా కూడా అఫ్కోర్స్ నేను ఒక ఉన్నాను కాబట్టి నా మీద చూపించేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ షీ ఈస్ వర్కింగ్ ఎ లాట్. ఆల్మోస్ట్ 3 days వర్క్ 1 day లో చేయడం అంటే ఈ ఆలోచనకి వెరీ గుడ్. బస్ మీ ఆయనలో ఏదైనా కంప్లీట్ ఇది మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇది ఒక నెగిటివ్ థింగ్ ఉంది మా ఆయనలో అని? ఈయనకి నెగిటివ్ థింకింగ్ అంటే ఏం లేదండి, ఎవ్రీథింగ్ పాజిటివ్. ఒక బ్యాడ్ హ్యాబిట్ కానీ అలవాటు కానీ ఏం లేదు, ఎందుకంటే ఈయన ఇస్కాన్ మెంబర్. ఓహో. సో హరికృష్ణ మందిర్ కానీ వెళ్తూ ఉంటారు. సో ఏ అలవాటు లేదు. సో కోపం కానీ టీ కాఫీ ఏది వేసుకోరు అసలు. చాలా అన్ని గుడ్ హ్యాబిట్స్, అన్ని హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. కానీ మీలో చంద్రముఖి ఎందుకు వస్తుంది? బికాజ్ ఐ యామ్ సో కూల్. అది అంటే డెఫినెట్ గా ఇట్ దిస్ బాయిల్స్ డౌన్ టు ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే ఆడవాళ్ళు ఎదురుగా మనిషిని చంపి గెలవాలనుకుంటారు. అది అంటే ఆ కోపం వచ్చినప్పుడు అవి ఇవి ఇది కంట్రోల్ చేసుకుని వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సమయంలో ఏదో విషయం కోపం వచ్చింది, మీరు పాత విషయాలన్నీ తీస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ మీ ఆయన ఏం చేస్తే కూల్ అవుతారు? అది మీరే చెప్పండి ఆ సొల్యూషన్. ఫస్ట్ కాసేపు మాట్లాడుకుని ఉంటే కూల్ అయిపోతాం. ఒక ఇద్దరు వేరే వేరే రూమ్ లోకి వెళ్ళిపోయి కాసేపు మాట్లాడుకునే టెన్షన్ కూల్ అయిపోతాం. తర్వాత మళ్ళీ వెళ్ళిపోమంటాం, అంతే కదా? ఈజ్ అ గుడ్ ఐడియా. కానీ అప్పుడు ఇంకోటి నేను ఇక్కడ అరుస్తుంటే పిచ్చిదాని లాగా నువ్వు వెళ్ళిపోతావా అని అన్నావు కదా? లేదు లేదు, అండర్స్టాండింగ్ వచ్చింది కదా. షూర్ కదా? నీ కేస్ సాల్వ్ కదా? ప్రాబ్లమ్ సాల్వ్. వెరీ గుడ్. బెలూన్ బయస్ చేసేయండి. నౌ లెట్స్ రిలీవ్ దట్ మ్యాజిక్. మీ ఇద్దరు మీరు ఒక పాట పాడతారు, ఏదైనా సమ్ రొమాంటిక్ సాంగ్, అండ్ యు బోత్ గోనా డాన్స్. చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, వెల్లువైన నీ కోసం, వెన్నెలైన నీ కోసం.
అలేబా నచ్చావే నచ్చావే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అదే థర్డ్ కపుల్ సీనియర్స్. ఐ కాంటాక్ట్ అస్సలు మిస్ అవ్వలేదు మీది. పర్ఫెక్ట్ గా మాట్లాడారు, జెన్యూన్ గా మాట్లాడారు. రైట్, పిలిచేద్దామా? yes, సెకండ్ కపుల్. సెకండ్ సీనియర్స్ ప్లీజ్ కమ్. ఏమండి ఓ 100 పాయింట్స్ తక్కువలో ఉన్నారు. అండ్ ఇంతకు ముందు వచ్చిన కపుల్ ఒక్కసారి కూడా ఐ కాంటాక్ట్ మిస్ అవ్వలేదండి, ఒక్కసారి కూడా. ఓకేనా? యువర్ ఫస్ట్ క్వశ్చన్. పెళ్లి కోసం లేదంటే పెళ్ళైన తర్వాత మీ వారి కోసం మీరు చేసిన అతి పెద్ద త్యాగం ఏంటి? త్యాగం నేనేం చేయలేదు. మీరేం చేయలేదు? తన కోసం ఏం సాక్రిఫైస్ చేయలేదు? నేను ఏమీ వదిలేసుకోలేదు. నాకు ప్రతిదీ ఫ్రీడమ్ ఇస్తారు, ప్రతి దాంట్లో నాకు ఏది కావాలంటే తను అది చేస్తారు. సో నేను ఏది సాక్రిఫైస్ చేయలేదు. మీకోసం మీ వారు ఏదైనా సాక్రిఫైస్ చేశారా? చేసి ఉంటారేమో. చేశారా? ఏం చేశారు అనుకుంటున్నారు మీరు? అంటే తనకి అందరితో మింగిల్ అవటం సరిగ్గా తెలియదు అనమాట. అయితే నేనేమో అందరితో ఎక్కువ మింగిల్ అవుతాను. అయితే ఓకే, నువ్వు నీ ఇష్టమైనట్టు అందరితో మింగిల్ అవ్వు, నేను మాత్రం లోపల విడిగా ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తారు. ఓకే అని చెప్పేసి ఇద్దరం హ్యాపీగానే ఉంటాం. ఇంకా సాక్రిఫైస్ అంటూ ఏమి ఉండదు. అంటే దాన్ని సాక్రిఫైస్ అంటే యాక్చువల్గా ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఉన్నారు, ఆయన మారట్లేదు. ఆయన మారకపోయినా పర్వాలేదని మీరు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ ఏం కాదు, నాకు అది ఇష్టమే. ఓకే, ఆయన మనుషులతో కలవకుండా రిలేటివ్స్ తో ఓకే సెపరేట్ గా ఉంటానంటే మీకు ఓకే? ఓకే, ఎందుకంటే తను అలాగే ఉంటారని తెలుసు నాకు. కానీ ఎప్పటికైనా మారాలి కదండి, ఎప్పుడు ఒకేలాగా ఉంటే పొద్దున రిలేటివ్స్ తో అయినా ఫ్రెండ్స్ తో అయినా సో ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తుంది కదా. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా అవసరం అయితే తను మాట్లాడతారు ఖచ్చితంగా. సో మీరు చెప్పండి సార్, మీరు ఏమైనా త్యాగం చేశారా ఆవిడ కోసం? తెలియకుండా ఇప్పటి వరకు తనకి తెలియదు ఇది వదులుకున్నాను తన కోసం అనేది ఏమైనా ఉందా? నా కోపాన్ని వదులుకున్నాను. మీ వారికి అంత కోపమా? కోపం అంటే యాక్చువల్ గా తనకి కూడా తెలియదు ఇప్పటి వరకు. ఏదన్నా మగవాళ్ళే అబ్బా, మగవాళ్ళే సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి ఆ లవ్ స్టోరీలో అందం తీసుకురావాలి. సో సార్ మీరు కోపాన్ని ఎందుకు వదిలేశారు? రీజన్ ఏంటి? కోపం ప్లస్ కోపం ప్రాబ్లమ్స్. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీకు కోపం ఉంటుంది అండ్ మీకు కూడా చాలా కోపం అనుకుంటా. చాలా. సో మీ కోపాన్ని తట్టుకోలేక ఆయన కోపాన్ని త్యాగం చేశారండి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు కోపం వస్తుంది? మీరే కోపం తెప్పిస్తూ ఉంటారా లేకపోతే? కోపం అంటే కొంచెం సెన్సిటివ్ అండి. సో ఏదన్నా విషయం జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. ఓకే ఓకే, అంటే చిన్న చిన్న విషయాలే అవి చీల్చి పెద్దవైపోతాయి. మళ్ళీ వెంటనే తను రియలైజ్ అవుతుంది, బట్ ఇమీడియట్ ఒక 2-5 సెకండ్స్. అంటే అంత తక్కువ టైంలో కాంప్రమైజ్ అవుతున్నారంటే ఓకే. కాకపోతే మన లేడీస్ ఎలా అంటే మనం ఇలా ఇలా రబ్బర్ బ్యాండ్ లో సాగదీస్తాము, అది ఎండ్కి వచ్చేంత వరకు సాగదీస్తూనే ఉంటాం, గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లేదు, నేను అలా చేయలేను. ఎక్కువ టైం తనతో దూరంగా ఉండలేను. నేను వెంటనే తనతో మాట్లాడేస్తాను. ఒక బెలూని బర్స్ట్ చేయండి. సో మీకు కోపం ఎక్కువ అంటున్నారు. మీ ఆయన త్యాగం చేసినట్టు మీరెందుకు త్యాగం చేయరా కోపంని? మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేశారా ఇప్పటి వరకు పెళ్లి తర్వాత? చేశారు. అవును, మేము మగాళ్ళంగా తప్పు చేస్తామండి. ఏంటా తప్పు చెప్పారా? మొన్నే చెప్పాను. ఏం చెప్పారు? ఎలా చెప్పారు? ఏంటా తప్పు? తను ఏది ఫీల్ అయినా, ఒకవేళ హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా త్వరగా నాకు ఎక్స్ప్రెస్ చేయరు. నేను అనుకుంటానే ఏంటి వైఫ్కే కదా చెప్పేది, ఇంకా చెప్పరా ఏంటి అని వెయిట్ చేస్తాను. తను చాలా టైం తీసుకుంటారు అనమాట చెప్తాకి. అప్పుడు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇంకా నేను సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాను. ఇంకా తను చెప్తారా లేదా అన్నట్టు పక్క నుండి వెయిట్ చేస్తాను. ఏ విషయం దాచారు? వేరే విషయాలు ఏమి ఉండవు, చిన్న చిన్నవి. అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో తెలీదు, సాడ్గా ఫీల్ అవుతున్నాడో తెలీదు, దానివల్ల. ఎందుకు చెప్పుకో? నాకు చెప్పుకోవాలనే ఉంటుంది, కానీ తను ఎలా ఫీల్ అవుతుందో నేను అర్థం చేసుకునే దానిలోనే. చిన్న చిన్న విషయాలు, సంతోషాలు షేర్ చేసుకోండి, దుఃఖాలు షేర్ చేసుకోండి, హెల్త్ పరంగా ఏమైనా షేర్ చేసుకోండి, అంతే కదా. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం, షేర్ చేసుకోమని కాదు, బట్ ఇమీడియట్ గా షేర్ చేసుకోలేకపోతున్నాం. అంటే డిస్కనెక్షన్ ఎక్కడో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years. అంటే 3 years ఎక్కడో ఓపెన్ గా ఒప్పేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం దాన్ని బిల్డప్ చేయొచ్చు. మీకు అనిపిస్తుందా మీ ఆయనకి ఈ రిలేషన్షిప్ లో కొంచెం ఆ బోర్డమ్ అనేది, అబ్బా ఏంటి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనేది వచ్చిందా? ఫీలింగ్ వచ్చిందా? యా అనిపించిందా? మీకు అనిపించిందా? మా ఆవిడలో అది ఇంకా ఆ మ్యాజిక్, అంటే మా రిలేషన్షిప్ లో మ్యాజిక్, ఆ లవ్ కొంచెం తగ్గుతూ వస్తుంది అని? రిలేషన్షిప్ లో లవ్ ఎప్పుడు తగ్గలేదు. మీరు అంటున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి.
అదేం తప్పు కాదండి, ఆ ఒప్పుకుంటే తప్పు కాదు. నిజం ఒప్పుకుంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి వీ కెన్ ట్రై. అది తెలుసుకోవాలంటే మైండ్కి రియలైజేషన్ రావాలంతే. పాయింటా? బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్. సో దీనికోసం ఈ రిలేషన్షిప్ లో మీ ఇద్దరి మధ్యలో మీరు ఎలా కావాలనుకున్నారు మీ లైఫ్ ని? తను ఎప్పుడు ప్రతిదీ నాకు ఓపెన్ గా ఉండాలి. రైట్. మీ ఆవిడ ఎంతో ఆలోచిస్తుంది మాట్లాడడానికి, నువ్వు ఓపెన్ గా దిస్ ఇస్ యువర్ లైఫ్, మీ ఆవిడ ఎలా ఉంటే నీకు ఓకే? మా ఆవిడ నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. కొన్ని విషయాల్లో అనవసరంగా కోపం వస్తుంది తనకి. ఆ కోపాన్ని తగ్గించుకుని అలాని ప్రేమ లేదని కాదు, కానీ ఆ కోపం వల్ల ప్రేమ దాగిపోతుంది ఆయనకాల. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొంచెం టైం దొరకదు అనమాట. సో అందుకని నేను ఇంకా వెనక్కి తగ్గేసి ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేక వచ్చేస్తుంది. మానసికంగా మీరు డౌన్ అయిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, ఏది చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ నేను చెప్పడం వల్ల తను వింటుందో ఏందో మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి. నీకు ఇట్లా ఉండగా నీకు వేరే ఏమన్నా చెడ్డ థాట్స్ వచ్చినాయి మైండ్లో ఎప్పుడన్నా? చెడ్డ థాట్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను నాకు అవసరం నాకు ఈ టెన్షన్ లేదు. ఎందుకంటే నేనే ఓపెన్గా చెప్పట్లేదు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక్కడనే పెరిగాను. వాళ్ళ మదర్ లేరు తనకి. 3 months అప్పుడు 3 yearsకి తన మదర్ చనిపోయింది. అందుకని తను ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఫస్ట్ తన లైఫ్లో ఉమెన్ నేనే, అందుకని తను ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. అది నాకు తెలుసు. ఎన్నో బాధలను ఓర్చినావు, అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు. సైలెంట్గా ఉన్నారండి, బాగుంది. కానీ కొంచెం ఆ కోపం లేకపోతే ఇంకా మీ ఆయన ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అమ్మ ప్రేమ మీ ద్వారా నేను ఇవ్వచ్చు, ఎలా ఉంటుందో తెలుసు. ఫస్ట్ ఉమెన్ మీరే. ఆ అమ్మ ప్రేమ కూడా మీ ఆయనకి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, ట్రై చేస్తున్నారండి. చిన్న పిల్లలాగా చూసుకుంటే కోపం మొత్తానికి వదిలేండి బాబాయ్. ఇట్స్ ఆల్ రెస్పెక్ట్ యూ. జరిగింది జరిగిపోయింది. 3 years బెలూన్ పగలగొట్టండి, సౌండ్ చేస్తూ ఉంది. అప్పుడు ఆన్సర్స్ అన్నీ నీ దగ్గరనే ఉన్నాయి. హస్బెండ్ లాగా, పెద్దవాడిలాగా ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ధైర్యంగా చెప్తేనే రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే, గాట్ ఇట్? షూర్. ఏం ప్రామిస్ చేసుకుంటారు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోనే ఉంది, మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు. మేము లేము ఇక్కడ, మొండి మొగుడు పెంకి పిల్లం షో కాదు ఇది. మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి ప్రామిస్ చేసుకుంటున్నారు చేసుకోండి. నేను కోపం ఎక్కువ, అసలు కోపం తీసేసుకుంటాను. చాలా వరకు ట్రై చేస్తాను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి. ఐ లవ్ యూ సో మచ్. వైఫ్ కోసం హస్బెండ్ కోపాన్ని త్యాగం చేయడం, వైఫ్ ఇప్పటి నుంచి త్యాగం చేస్తుంది, ఇక్కడ నుంచి నేర్చుకుంటుంది. విషింగ్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా థర్డ్ కపుల్ ప్లీజ్. ఎయిట్ మంత్స్ పెళ్ళయి? 10 months. 10 months. వెరీ నైస్. ఎలా ఉంది లైఫ్ ఈ 10 months? హ్యాపీగా ఉంది. నిజంగా ఒక ఆడపిల్లకి కష్టం అవుతుందా, మగాడికి కష్టం అవుతుందా ఈ పెళ్లి తర్వాత? యాక్చువల్గా ఇద్దరికి ఉంటుంది. బికాస్ వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ హిస్ బ్యాచులర్ లైఫ్. బ్యాచులర్ లైఫ్ వదులుకోవడం త్యాగమా, బాధనా? అదేం సాక్రిఫైస్ అండి? కొద్దిగా ఉంటుందిలేండి. అంటే 10 months అయ్యింది కదా, అలవాటు పడడానికి కొద్ది టైం పడుతుంది. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వశ్చన్. సో పెళ్లి 10 months అయింది. ఈ 10 months లో మీ ఆవిడని మీరు ఎంత అర్థం చేసుకున్నారు? అలా ఏం లేదు, అర్థం చేసుకొని అలా మూవ్ అయిపోవడమే కదా రిలేషన్షిప్ అంటే. ఐ మీన్ హస్బెండ్ అని చెప్పడం కాదు, కానీ లవర్స్ లా ఉంటాం మేమైతే. సో పెళ్ళైన ఇప్పుడే కాబట్టి పెళ్ళైంది. సో పెళ్ళైనప్పుడు అంటే స్టార్టింగ్ 1-2 years సర్ప్రైజెస్, లవర్స్ లాగా ఉండడం, ఇది ఇలాగే ఉంటుంది. సో ఆఫ్టర్ 3 years ఈ మ్యాజిక్ అనేది ఉంటుందా? ఇలాగే లవర్స్ లా ఉంటాం మేము అని చెప్పగలుగుతారా అప్పుడు? ఎస్, అది మన లైఫ్ బ్యాలెన్సింగ్ బట్టి ఉంటుంది. ఉట్టి మా రిలేషనే కాకుండా మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ, కెరీర్ కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇఫ్ వి మేము షేర్ చేసుకుంటే డైలీ ఏది దాచకుండా 3 years అయింది, 100 years అయినా ఇలానే ఉంటాం. ఓకే, ఒక బెల్ని బస్ చేయండి. ఎక్కడో ఉంటుంది కానీ మీరు మీ ఆయన అంటే కొంచెం భయపడతారా? అరేంజ్ మ్యారేజ్ కాబట్టి? లేదు, అస్సలు లేదు. అడ్డగొలగా తిట్టేస్తారా తప్పు చేస్తే? అంటే మరి అంతేం కాదు. అంటే ఈ 10 months లో ఒక్కసారి కూడా కోపం తెప్పిలేదా? కోపం అంటే కోపం కాదు, మామూలుగా ఏదైనా ఎక్కిరియడం కానీ ఇలా నాటిగా ఉంటారు అంతే. చిలిపి గొడవలు. పెళ్లి తర్వాత ఈ ఇంటికి వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు మీకు? పరువు నిలబెట్టాలి అని అంతే. మమ్మీ డాడీ పేరు నిలబెట్టాలి అంతే.
ఈ 10 months లో నీ లైఫ్ బ్యాచిలర్హుడ్ పోయింది, ఆ బాధ ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ మీ ఆవిడని తీసా? అయ్యో ఆ ఛాన్స్ ఇవ్వదండి. వెన్నెవర్ నేను ఎప్పుడన్నా చెప్పాను అనుకోండి పార్టీ ఉందని, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. తన చెప్పేస్తుంది వెళ్ళిపోమని. బికాస్ తన నా ఫ్రీడమ్ నాకు ఇస్తుంది, నేను తన ఫ్రీడమ్ తనకి ఇస్తాను. ఏమన్నా అన్ని చెప్పేశారండి పెళ్లి తర్వాత ఆయన సీక్రెట్స్ అన్ని మీకు? చెప్పారు. పెళ్లికి ముందు చేసిన ఒక్క ఏదో పని చెప్పండి మీ ఆయన. బెలూని బర్స్ట్ చేయండి. రైట్. సో మీ ఆయన చేసిన ఒక్క ఏదో పని పెళ్లికి ముందు మీతో షేర్ చేసుకున్నది. ఎందుకంటే నేను ఒక బ్యాచలర్, నాకు తెలుసు మీరు ఏం చెప్తున్నారో కరెక్టా రాంగ్ నేను చెప్పేయగలుగుతా. రైట్, చెప్పండి. అలాంటి ఏదో పనులు ఏం చేయరు. సరే, మంచి పని ఏం చేస్తాడు సీక్రెట్? మ్యారేజ్ కి ముందు కలుస్తుండే బాగా. ఎవరిని? నన్ను. లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్ మ్యారేజ్. అంటే పెళ్లి చూపుల తర్వాత. అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉండవు, అండర్స్టాండింగ్ 1 month బఫర్ కొద్దిగా డిఫరెంట్ వేగా తీసుకున్నాం మేము. మీ ఇద్దరి మధ్యలో ఏ ఒక్క విషయం రావద్దు అని కోరుకుంటారు? రాకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గొడవ అయింది అనుకోండి, అప్పుడప్పుడు తిట్టేసుకుంటాం, కానీ అది దాచుకొని తర్వాత నెక్స్ట్ డే తిట్టుకున్నారా? అయిందా ఈ సీన్? యా ఆబ్వియస్ గా. నేను అడిగినప్పుడు ఏం లేదు, ఏం అదే అన్నది, అబద్ధం దాచిపెట్టి. అంటే అవి కొన్ని ఎలా చెప్పాలి, కొన్ని ఉంటాయి అవి. ఏం జరిగింది చెప్పు. ఎప్పుడు అలాంటివి అవుతానే రిలేషన్షిప్ చాలా హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉంటది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బెలూని బర్స్ట్ చేయండి. సూపర్. ఎస్, రీసెంట్ గా పెళ్ళయింది కదా, మ్యాజిక్ ఆ కళ్ళలో సిగ్గు వాళ్ళిద్దరి మధ్యలో కనిపించాయి. రైట్. సో కళ్ళు ప్లస్ అయిపోయింది. దీని తర్వాత స్కోర్స్ అండ్ ఎలిమినేషన్. ఫస్ట్ అయితే 100 మ్యాజికల్ పాయింట్స్, డాన్స్ పాయింట్స్, బోనస్ పాయింట్స్ ఎవరికి ఇద్దాం? డాన్స్ ఎవరు అదరగొట్టేశారు? అంటే ముగ్గురు బాగా చేశారండి డాన్స్. కానీ ఎక్కడో డాన్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక కపుల్ మాత్రం చేతిలో చేయి పట్టుకొని కళ్ళు కళ్ళు పెట్టి అస్సలు మిస్ కాలేదు తెలుసా వాళ్ళ డాన్స్. ఎవరు మరి ఆ కపుల్? అందుకే 100 points has to go to the senior. Hey, congratulations. So first couple and third couple ఇప్పుడు మీరు ఈక్వల్ గా ఉన్నారు 500 పాయింట్స్ తో. సో ఇప్పుడు ఈ రౌండ్ స్కోర్స్ ఏంటో తెలుసుకుందాం. సో కళ్ళు ప్లస్ రౌండ్ లో మీరు ఆబ్వియస్లీ ముగ్గురు కూడా హానెస్ట్ గా ఉండే, ఆనెస్ట్ గా అండ్ జెన్యున్ గా అనిపించారు. కానీ ఎక్కడో అండర్ కరెంట్ కళ్ళు ప్లస్ కాబట్టి ఐ కాంటాక్ట్ ఎంత వరకు కరెక్ట్ ఉండే అది చూస్తున్నాం. ఫస్ట్ కపుల్ యాజ్ వి సెడ్ అసలు ఒక్క దగ్గర కూడా మిస్ కాలేదు, అందుకనే 300 మార్క్స్ రాకుండా మీకు మిస్ కావు, అందుకే 300 పాయింట్స్. సెకండ్ కపుల్ జెన్యున్ గా ఆనెస్ట్ గా ఉండే, అందుకే 300 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ 700 పాయింట్స్. ఫైనల్ గా మీరు వచ్చారు. లవ్, ఆనెస్టీ అన్ని A to Z అన్ని ఉన్నాయి, కానీ కళ్ళు ప్లస్ అటు ఇటు మిస్ అయింది. ఇట్ వాస్ జస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్, 3 times ఎక్కడో మాట్లాడేటప్పుడు అక్కడ మిస్ అయింది కాబట్టి 200 పాయింట్స్. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ లాస్ట్ కపుల్, థర్డ్ కపుల్ మీరు ఎలాగో ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ కపుల్ సెకండ్ కపుల్ స్కోర్ ఏంటంటే ఈక్వల్ అయిపోయింది, 700 లో ఉన్నారు. సో మీ ఇద్దరులో ఎవరు వెళ్ళబోతున్నారు అంటే your call. Heads and tails. Heads వస్తే మీరు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు, tails వస్తే మీరు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. చూద్దాం ఏది వస్తుందో. ఆల్ ది బెస్ట్. What was that? Tails. It is tails. సో సెకండ్ కపుల్ మీరు ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. Thank you so much for coming. It's just a competition మళ్ళీ at the end. సో ఒక్కసారి పెద్ద మనసు చేసుకున్నాం, ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మనం లాస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం, which is called ఆటాడిస్తా. ముందైతే మనం మొండి మగుడు వెంకి పిల్లలు. సో ఫైనల్ రౌండ్ which is called ఆటాడిస్తా. బాగా ఎండి వాళ్ళు 100 పాయింట్స్ ఎక్స్ట్రాలో ఉన్నారు, సో మీరు 2 ఎక్స్ట్రా అయ్యాలి. ఓకేనా? గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పరిగెట్టండి. ఇలా పరిగెడితేనే పడిపోయిందంటే మళ్ళీ వెనక్కి బాల్ మధ్యలో ఒకవేళ పడిపోతే ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అయిపోయింది స్టార్ట్ అవ్వాలి. వెరీ గుడ్, సూపర్. అరే లెజెండ్ గారు ఫాలో అవుతున్నారు. మీసం తిప్పండి. మీకు అర్థమైంది అనుకుంటా ఎంత నెమ్మదిగా వెళ్తే బాల్ అందులో వేయొచ్చు. ఇద్దరు లేడీస్ మాత్రం వెనకాలనే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాస్కెట్ లో బాల్ వేయాలి చూడండి, అదే పెద్ద టాస్క్. అంత దూరం వెళ్ళి ఏం చేసావు నాయన? నెమ్మదిగా వేయండి. ఆ ఫాస్ట్ వస్తుంది. లోపలికేసి బయటకి వేసింది ఆమ్లెట్. ఇలా అంట అది బాగుంటాయి, బయటికి పోయింది.
అంకుల్ వాళ్ళు 2 వేస్తారు. సీనియర్స్ మీరు లీడింగ్ ఆన్సర్ గెలవడానికి. సీనియర్స్ 10 years పెళ్ళయి ఆ కపులా లేకపోతే జస్ట్ 8 months? 10 months అయింది వీళ్ళకి పెళ్ళై. 10 years లేకపోతే 10 months చూడాలి. సూపర్. 10 years 10 months? వావ్. ప్రస్తుతానికి ఇక్కడ 2 balls ఎక్స్ట్రాలో ఉన్నారు వాళ్ళు. సూపర్. రైట్, వెరీ నైస్. వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ అంకుల్ కమ్ ఆన్. మీరు తొందర చేయాలండి. పక్క మిరప తీగలో వెళ్ళిపోవాలి మీరు. రుప్పని ఇంత సుర్రం జాగ్రత్త వెళ్ళిపోవాలి. మీరు బాల్ మధ్యలో పడేస్తున్నారు. అది అన్నా మళ్ళీ స్టార్ట్. మీకు ఇదే గేమ్ బాగుంది అనుకుంటా. పడేయడం బ్యాక్ రావడం, పడేయడం బ్యాక్ రావడం. వావ్. 10 9 8 7 6 5 4 3 2 yes, మొత్తానికి సీనియర్స్ నిరూపించేసుకున్నారు. 10 years 10 months అని కాంపిటీషన్ స్టార్ట్ అయింది. కాంపిటీషన్ ఫస్ట్ 1 minute వరకు మీరే లీడింగ్ లో ఉండే, కానీ దాని తర్వాత వాళ్ళు తొక్కారండి. మొత్తం 7 వల్లనే. అసలు రూల్స్ ఫాలో అయిందంటే ఆవిడేరా. కరెక్ట్. ఎందుకంటే మధ్యలో బాల్ పడిపోతే అదే బాల్ తీసుకెళ్లారు, చూసావా? సో ఇక్కడ టోటల్ గా 12 balls అండ్ ఇక్కడ టోటల్ గా 11 balls. కానీ వాళ్ళు ఈ రౌండ్ కంటే ముందే 100 points ఎక్స్ట్రాతో ఉండే. సో అన్డౌటెడ్లీ ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం విన్నర్స్ ది 10 years senior couple. Congratulations అండి. ఇప్పుడు వచ్చేస్తాయి yes participation gifts. Congratulations అండి. Alright, so మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు the winners will get a home theater. Congratulations. అలాగే ఒక మిక్సీ from Zee Telugu. Thank you. ఆ గిఫ్ట్స్ కాకుండా మీతో పాటు మీ ఇంటికి మేము కూడా వచ్చేస్తున్నాం. ఇలాగా చిరకాలం మీతో పాటే ఉంటుంది. ఇంట్లో షోకేస్ ఉందిగా. మీరు కూడా రండి, హ్యాపీగా పార్టిసిపేట్ చేయండి. మాకు ఈమెయిల్ పంపించండి mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30కి రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే నేను నవ్వుతుండే నవ్విస్తుండే. బాయ్.